అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 29వ తేదీ గురువారం సాయంత్రానికి ఈ వ్యక్తి రాకతో మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. దాంతో మీరు ఎగిరి గంతేస్తారు. మరి ఇంతకీ తులారాశి వారికి మే 29వ తేదీ గురువారం సాయంత్రం ఏం జరగబోతుంది, ఏ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు, ఎటువంటి శుభవార్తలు అందించబోతున్నారు, అలాగే రాబోయే రోజుల్లో మీకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి ఇష్టమైన రాశులలో కొన్ని ఉంటాయండి. అయితే వారికి ఆయన అనుగ్రహం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. వారి జాతకంలో శని శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి తన జీవితం కాలంలో ఏలినాటి శని ప్రభావం అనుభవించాలి. శారీరకంగా మానసికంగా ఇక్కట్లకు గురి అవుతారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి వీరు చేసిన కర్మల ఫలితంగా, అంటే వీరు చేసినటువంటి కర్మల ఫలితాలను కూడా అనుభవించేటువంటి న్యాయదేవుడైనటువంటి శని వల్ల లాభపడే రాశులలో ఒకటి తులరాశి. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన తులరాశి వారి గురించి ఎన్నో వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఇది మనందరికీ కూడా తెలిసిందే. అంటే దీనివల్ల ఈ యొక్క తులారాశి వారు రాబోయే రోజులలో అపారమైన లాభాలను, ప్రయోజనాలు పొందబోతున్నారు. శనిదేవుడికి రాశివారు అంటే ఎంతో ఇష్టం, ఇంకా చాలా మమకారం కూడా. అయితే తులారాశికి అధిపతిగా వ్యవహరించడం వలన ఆర్థికంగా ఇబ్బందుల నుంచి మీరు బయటపడేలాగా చేస్తారు. శనిదేవుడు అనుగ్రహం వల్ల వీరు అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా అనుకున్నాం కదా, వీరికి న్యాచురల్గానే అన్నీ ఉంటాయండి. సంపద, సిరి సంపదలు, శ్రేయస్సు ప్రతి రకాలుగా. అంటే ఒకనొక స్టేజ్ అప్పటికి వీరు కూడా అప్పటి వరకు దరిద్రాలను అనుభవించవచ్చండి. కానీ ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు తప్పకుండా అదృష్టాన్ని చూడబోతారు ఈ తులారాశి వారు. ఇక శనిదేవుడి ప్రభావం తులారాశి వారు అంతులేని ధనం పొందుతారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారణం అవుతాడు. ఆయన అనుగ్రహంతో డబ్బులు వచ్చేలాగా శనిదేవుడు చూస్తాడు. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా జీవనం సాగిస్తారు. మీ జీవితంలో సానుకూల శక్తి రాపించి అన్ని విధాలుగా లాభాలు పొందుతారు. మీకు విలాసాలు, సౌకర్యాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారం చేసేవారు శుభవార్తలను వింటారు. వ్యాపారంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఈ టైంలో ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ను పొందుతారు. తులారాశి వారికి అదృష్టం రాబోయే రోజులలో బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో తులారాశి వారు ఏ పని చేసినా మంచి జరుగుతుంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి. ఇక తులారాశి జాతకులు ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వర్తకుల, వాణిజ్య వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అలాగే తులారాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది. అంతేకాకుండా తులారాశి వ్యక్తులు వివాహమై సంతానం లేక చింతిస్తున్న వారికి సంతాన యోగం అవకాశం ఉంటుంది. ఇక ఈ టైంలో విదేశంలో ఉన్న సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. దాదాపు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాను పాటించి ప్రయోజనం పొందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇక ఆర్థిక లాభాలను పరంగా తులారాశి వారికి ప్రయోజనం పొందుకుంటారు. జీవితంలో ముఖ్యమైన శుభమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా చక్కగా ఈ యొక్క రాశి వారు ఎటువైపు అడుగులు వేస్తే మంచి జరుగుతుంది, ఎటువైపు అయితే అడుగులు వేస్తే సక్సెస్ వస్తుంది అని ఆశ చూసి అడుగులు వేస్తారు. తులారాశి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. డబ్బును పొదుపు చేస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా కూడబెడతారు. చక్కగా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా రాణిస్తారు. టెక్నికల్ రంగాలలో
ఎక్కువ కూడా వీరు ఉన్నత స్థాయిలో వెళ్ళగలుగుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తరతరాల కాలం ఆస్తులు నిలబెట్టుకోవడానికి బాగా కృషి చేస్తారు. తులారాశి వారు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కన్న కళల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు తరగని ఆస్తి సంపాదిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా అసలు రాజీ లేకుండా శ్రమిస్తారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో నెంబర్ 1గా రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ వీరిలో ఉంటుంది. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది కూడా లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారు వీరికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అనే ప్రేమకు చిహ్నంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీరికి ఆటోమేటిక్గా ప్రేమ వ్యవహారాలు అయ్యేందుకు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి అడుగుదొడుకులైన వాటిని పరిష్కరించుకుంటారు. ఇంకా తులారాశి వారికి సహజప్రితమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిధులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ అనేక తీర్పులు అమలవుతాయి. లేకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి ఎంతో డబ్బును ఖర్చు పెడుతుంటారు. ఇక వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తూ ఉండడం వలన గుర్తుపెట్టుకొని తులారాశి వారు మీరు తమ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో తరాలకు బాగుంటుంది. ఇక తులారాశి వారు అనుకున్న ఖర్చులు వస్తాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకోవడం మంచిది. కొన్నాళ్ళ నుంచి వీరిస్తున్న మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్ర దర్శనకు వెళ్తారు. ఇక వీరికి శనిదేవుడి దయ వల్ల అనంతమైనటువంటి ధనం లభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం కుదుటపడడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మీరు ఏ పని తలపెట్టిన విజయం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు ఈ సమయంలో పెడితే శనిదేవుడి శుక్రుడి నుంచి మద్దతు లభిస్తుంది. ఇకపోతే తులారాశి వారికి మే 29వ తేదీ గురువారం సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీకు శుభవార్త అందుతుంది. దాంతో మీరు చాలా సంతోషిస్తారని అనుకున్నాం కదా. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. తులారాశి వారికి మే 29 గురువారం గురువారం సాయంత్రానికి ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుంది. అతను ఎవరంటే మీ యొక్క బంధువు. మీ యొక్క దగ్గర బంధువు మీ ఇంటికి వచ్చి ఒక శుభవార్త చెప్తారంటే మీకు పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతుందని, పలానా చోటకు వస్తే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఎంతెంత వాటా వస్తుంది, ఎవరెవరికి ఏ ఆస్తులు వెళ్తాయి అనేది కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. పెద్దల మధ్య మాట్లాడుకుందాం, ఎవరి ఆస్తి పంపకాలు వారు తీసుకుందామని చెప్పడం జరుగుతుంది. దాంతో మీరు ఇన్నాళ్ళ నుంచి పూర్వీకుల వెయిట్ చేస్తున్న శుభవార్త రావడంతో ఎగిరి గంతేస్తున్న పని చేస్తారండి. చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషిస్తారు. కాబట్టి తులారాశి వారు మే 29వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అని చూశారు కదా అండి. అలాగే మీరు పనిచేసే కాడ బాగా కలిసి వస్తుంది. ఇక కుజకీర్తి యోగం కారణంగా తులారాశి జాతకులకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు సంపూర్ణంగా గుర్తుపెట్టుకోండి, సంపూర్ణంగా ఉన్న పనులు ప్రతి ఒక్క పనులను కూడా మీరు అసంపూర్ణంగా ఉన్న వాటిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతారు. తులారాశి వారికి ఆదాయ మరియు లాభగృహంలో కుజకేతుల సమ్మేళనం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తూ ఉంటాయండి. ఇక సంపద స్థాయిలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు కొంత అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. పదోన్నతులు వస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఇక తులారాశిలో కుజుడు కేతువు కలయిక కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు అన్నీ కూడా పనులన్నీ కార్యరూపం దాలుస్తాయి. కుజుడు సంయోగం జరుగుతున్న కాలంలోనే అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. ఇక భాగస్వామ్య ఒప్పందాల నుంచి ముందస్తు లాభాలు పొందే అవకాశం ఉంది. వివిధ వర్ణాల నుంచి ఆదాయం పెరుగుతుంది. తులారాశి వారు మే 29 తేదీన గురువారం ఒక అవకాశం వస్తుంది. అసలు వదులుకోకండి. మీరు ఏది బిజినెస్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీకు లాభాలు రావడంతో పాటు వృత్తిపరంగా బాగుంటుంది. 29 తేదీ నుంచి మీకు ఈ విధంగా ఉంటే ఈ యొక్క జాబ్ చేసే వ్యక్తులకి అదే కంపెనీ నుంచి మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి. అవకాశాలు మళ్ళీ రావు. ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే మంచి జాబ్ వస్తుంది. 5 స్థాయిలతో
చక్కటి ప్యాకేజ్తో మంచి జాబు రావడంతో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు మే 29వ తేదీ గురువారం తులారాశి వారికి ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాక మీకు వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నంతవరకు ధన్యవాదాలు.